Mute. సోను I request each and everyone please mute అయిపోండా ఎందుకంటే మీ పర్సనల్ మాటలు ఎవరు వినకూడదు. ఇట్ వోంట్ బి నైస్. जी
ఆ రొటీన్ నేను చేసుకుంటే కాళ్ళు నీళ్ళలో అదే ఎప్సమ్ సాల్ట్ బాటిల్ లో పెట్టుకుంటే ఆమ్లెట్ ఇది చేసుకుంటే ఇది ఏం అంత టైట్ గా లేదు. ఇది వేసుకుంటే ఆమ్లెట్ తెల్లారి చపాతి వంకాయ ఆమ్లెట్ ఆ నీళ్ళలో డాడీ లైఫ్ సర్టిఫికేట్ సైన్ చేసే బేబీ ఆఫీస్కి పోయింది. సో నా ఒక బ్రాంచ్ పడిపోయింది ఆ లైన్ మీద. సో దట్ బట్ ఇట్ వాస్ హ్యాంగింగ్ హ్యాంగింగ్ ఎప్పుడు కరెక్ట్ గా మన గేట్ ముందరే ఉండాలి. సో కంప్లైంట్ చేస్తుంది వాళ్ళ నుంచి లైట్ కరెంట్ ఆఫ్ చేసి తీసి సో చాలా ఉన్నాయి అక్కడ డ్రై స్టిక్స్
ఎవరి ఫోటో జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. కవిత గారు నాది వీడియో వస్తాలే. జై వాసవి. జై వాసవి. జై వాసవి. ఓకే నిర్మలా గారు, ఇక్కడ ఎవరిని హోస్ట్ చేసేది వద్దు. నేను చెప్తాను, అప్పుడు మీరు చేస్తారంట. ఓకేనా? ఎలా అంటే రష్మి గారు ఒక మెసేజ్ పంపించినారు వాళ్ళని హోస్ట్ చేయమని. ఇక్కడ కంట్రోల్ చేస్తా ఉండదు. ఓకేనా? జై వాసవి. జై వాసవి కాశ్యపి. మీ పేరు చెప్పి జై వాసవి చెప్పండి అమ్మా, నాకు తెలుసులే. ఓకేనా? ఓకే. చందన్. జై వాసవి. Hi Chandan, Jai Vasavi Jeji. Okay. So, dear kiddos and parents, మనము Facebook లో కూడా లైవ్ లో ఉన్నాము. Okay. So many people are watching you people. Okay na? So you are representing your family, you are representing AVLJ community to the society. Okay na? So అందరూ మ్యూట్ లో ఉండాలా. ఓకే. హై కాశిఫ్. ఓకే ఓకే. అందరూ మ్యూట్ లో ఉండాలా. అంటే మేనర్స్డ్ గా ఉండాలా మనము, బికాస్ వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ ఫ్యామిలీ అండ్ ఏవిఎల్జీ కమ్యూనిటీ కదా. ఓకే. ఏమన్నా డౌట్స్ ఉంటే రైజ్ యువర్ హ్యాండ్స్ ఇక్కడ బేబీ. ఓకేనా? ఓకే. సో ఎగ్జాక్ట్ టైం ఇప్పుడు 4 o'clock. సో 4 o'clock అయ్యింది. అందరికీ జై వాసవి. లైవ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ పది నుంచి 11 days ఈ చిన్ని పాపాలు అందరూ, ఓకే, అలాంగ్ విత్ యువర్ పేరెంట్స్, మీరు మన ఏవిఎల్జిఐ అడ్మిన్ అయిన కవితక్క జట్ల మీరందరూ ఉంటారా? ఓకే నిర్మలా గారు. ఓ సూపర్. అందరూ థమ్స్అప్ పెడుతున్నారు. ఐఎమ్ సో మచ్ హ్యాపీ కిరోస్. ఓకే. సో మీకు ఈ పది నుంచి మీకు కొన్ని కొత్త థింగ్. ఓకే మా మహేశ్వరి గారు. ఓకే మా ఓకే. ఈ పది నుంచి మిమ్మల్ని కొత్త లోకానికి పిలుచుకొని పోతా ఉన్నాను. ఆ లోకం ఎట్లుంటుంది అంటే అక్కడంతా బ్లెస్సింగ్స్, అక్కడంతా ఏంజల్స్, అక్కడంతా గుడ్ థింగ్సే ఉంటుంది. రైట్? అక్కడంతా మనం గుడ్డే చూస్తూ ఉంటాము, గుడ్ వింటూ ఉంటాము. అయ్యేదంతా గుడ్డే. అక్కడ ఏం చేసినానో గుడ్ రిజల్ట్సే ఉంటుంది. ఓకేనా? ఈ దీన్ని డివైన్ జర్నీ అని నేను పిలుస్తాను. మీరు అదే పిలియాలి. ఈ డివైన్ జర్నీ ఎట్లుంటుంది కొత్త జేజులు? అక్కడ ఇది కొత్తదేమి కాదు. ఇదేమి చైనా భాష కానీ ఫ్రెంచ్ భాష కాదు.
ಇದು ತೆಲುಗುలోనే ఉంటుంది, మీకు ಕನ್ನಡ ಕಾವಂటే ಕನ್ನಡದಲ್ಲೂ ಹೇಳ್ತೀನಿ, ಓಕೆನಾ? ಸೊ ಇದು ನಿಮ್ ತಂದೆ ತಾಯಿ, ಯುವರ್ పేరెంట్స్, యువర్ గ్రాండ్ పేరెంట్స్, యువర్ ఆన్సిస్టర్స్ అందరూ ఈ జర్నీలో వచ్చిండే వాళ్ళే. ఫర్దర్ మీరు, మీ పిల్లలు, మీ గ్రాండ్ కిడ్స్ అందరూ ఈ జర్నీలో ఉండాలి. ఎంత మనము దేవునికి దగ్గర ఉంటామో అంత రెస్క్యూడ్గా ఉంటామని, రెస్క్యూ చేస్తాడు జేజీ కదా. ఇప్పుడు మీకు అంత క్వశ్చన్ అడుగుతాను, ఓకే? మీకు ఎవరెవరికి స్టోరీ ఇష్టము థమ్స్ అప్ పెట్టండి చేతిలో. హై విధ గారు, ఓకే ఓకే, సూపర్. ఎస్ జేజీ, ఎస్ జేజీ. సాయి హన్సిక సూపర్ కన్నా. నిరీక్ష వెరీ గుడ్, వెరీ గుడ్. బంగారు తల్లి, బంగారు తల్లి. చందన్ నీకు ఇష్టమా జేజీ స్టోరీ, ఇష్టమా? ఎస్ ఎస్ ఎస్, సూపర్ సూపర్. సాయి నిహారిక గారికి ఇష్టమా స్టోరీ? ఎస్ చెప్పండి. ఎస్ ఎస్, ఓకే ఫైన్. అందరూ దేవుని ఇంట్లో కూర్చొని ఉండారు కదా, ఒక్కరు మాత్రం వాళ్ళ రూమ్ లో కూర్చొని ఉండారు బికాస్ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఈ బద్దు ఓకే, రేపటి నుంచి ఫుల్ ఇది ఇదంతా ఇంట్రొడక్షన్ పార్ట్ ఉంటుంది. ఈ బద్దు ఏమేమి కవిత ఆంటీ కానీ, నిర్మలమ్మ గారు కానీ, ఎవరెవరు ఏమేమి చెప్తారో అవంతా మీ మెమోరీలో ఫీడ్ చేసుకోవాలా. ఈ బద్దు మీరు ఫీడ్ చేసుకొని ఉండేది, మీరు ఎంటర్ ఈ బద్దు నుంచి 100 years మీరు బాగుండాల కదా. ఆ 100 years మీకు ఆ మెమోరీ కార్డ్లో ఉండేది యూజ్ కావాలా, ఓకేనా? ఓకే, నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను. ఓకే ఓకే, ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ అడుగుతాను, మీకు మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి, ఓకేనా? దేవుడు ఏమి చేస్తాడు? దేవుడు ఏమి చేస్తాడు? హెల్ప్ చేస్తారు. ఎవరికి? అందరికి అందరికినా? బ్లెస్సింగ్ ఇస్తారు. బ్లెస్సింగ్స్ ఇస్తారు. జేజీ మీ పేర్లు నాకు తెలుస్తా ఉండలేదు, మీ ఎవరెవరి పేర్లు ఇక్కడ కనబడుస్తుందో వాళ్ళ పేరెంట్స్ పేరే చెప్తాను, అది మీకే అని అనుకోండి. యువర్ రిప్లిక్ ఆఫ్ యువర్ పేరెంట్స్ కదా, ఓకేనా? ఓకే, చందన్ చెప్తున్నారు, అన్విత గారు చెప్తున్నారు, కీర్తి రఘునందన్ గారు చెప్తున్నారు. ఓకే, సూపర్ సూపర్ కిడోస్. ఓకే, రష్మి రాజీవ్ గారు చెప్తున్నారు, చెప్పండి అమ్మా. జేజీ ఏం చేస్తాడమ్మా? జేజీ ఏం చేస్తాడు? మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. he will protect us కదా ఫ్రమ్ బ్యాడ్ థింగ్స్, నెగిటివ్ నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తాడు. ఓకే, సో గుడ్. ఆల్ క్రెడిట్ గోస్ టు యువర్ పేరెంట్స్ అండ్ యువర్ టీచర్స్. ఓకే, వాళ్ళే మీకు చెప్పించుండేది. మీ గ్రాండ్ పేరెంట్స్ అంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు దీంట్లో. ఓకే, ఆల్ క్రెడిట్ గోస్ టు యువర్ ఫ్యామిలీ. ఓకే, ఇప్పుడు కవిత అంటే ఒక స్టోరీ చెప్తుంది, ఆ స్టోరీ నుంచి దేవుడు ఏమి చేస్తాడు అంటే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది, ఓకేనా? ఇప్పుడు మీరంతా నేను స్టోరీ చెప్తా ఉంటే మీ కళ్ళ నేను చెప్పే ఒక్కొక్క స్టోరీలో ఉండే రోల్ మీ కళ్ళ ముందు రావాలి, క్లీన్గా వినాలి జేజులు. ఓకే, ఒక ఊర్లో ఒక రాజుడు ఉంటాడంట. బాగుంటుంది కదా రాజుల స్టోరీ, మీ అమ్మమ్మ చెప్పింటారా మీకు? ఓకే, రాజుడు ఉంటాడంట. ఆ రాజునికి ఎంత ప్రౌడ్ ఫీలు, ఎంత ఈగో, ఎంత అదే ఈగో, అహంకారము, నేనే గ్రేట్ అంటా ఉంటాడంట ఎప్పుడు. ఐఎమ్ ఆల్ రౌండర్, ఐ నో ఎవ్రీథింగ్, ఎవ్రీవన్ షుడ్ కమ్ టు మీ అని అనుకుంటా ఉంటాడంట. ఎవరు? కింగ్. ఓకే, వాళ్ళకి కింగ్ ఏం చేస్తాడు, వాళ్ళ మంత్రి మినిస్టర్ని పిలిచి, ఏ మినిస్టర్ కమ్ హియర్ అంటాడంట. సరే మినిస్టర్, ఓకే ఓకే రాజా టెల్ మీ అంటే, నాకు ఈ ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పాలా. ఐ విల్ గివ్ 24 hours టైం ఫర్ యూ. ఆ 24 hours నువ్వు ఆన్సర్ చెప్పాలా అని చెప్తాడంట. ఓకే మహారాజా అని చెప్తాడంట. అర్థం అవుతా ఉందా ఆంటీ చెప్తా ఉండే స్టోరీ? ఎస్ జేజీ, సాయి హన్సిక, థ్యాంక్స్ జేజీలు. ఓకే పుట్ట. ఓకే, మినిస్టర్ వచ్చి రాజాని అడుగుతాడంట, చెప్పండి ఏం క్వశ్చన్ అంటే,
దేవుని పని ఏమి, దేవుడు ఏమి చేస్తాడు. నీ ఇప్పుడే చెప్పదు ఆన్సర్. టుమారో విత్ దిస్ ఇన్ దిస్ టైమ్ ఓన్లీ యూ షుడ్ కమ్ అండ్ యూ షుడ్ టెల్. ఓకేనా అంటాడు. సరే అని పోతాడంట. వాడికి ఏం మొదలే రాజునికి చాలా నాలెడ్జ్, చాలా చాలా ఈగో. ఏం చేసేది, ఎట్లా ఆన్సర్ ఇస్తే ఏం 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 ఆన్సర్ ఇస్తే ఏం మిస్టేక్ పుడుతాడు అనేసి ఒక జాగాలో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది కదమ్మా, మీరు చూసిండారు అగ్రికల్చర్ ల్యాండ్ అందరూ. ఈ సతి గూగుల్లో చూడండా, అమ్మమ్మని నానమ్మని అందరినీ అడగండ ఎట్లుంటుంది అని. దే విల్ ఎక్స్ప్లెయిన్. ఇఫ్ పాసిబుల్ గో టు విలేజ్ అండ్ సీ ద అగ్రికల్చర్ ఫీల్డ్. అగ్రికల్చర్ ఫీల్డ్ వెళ్ళిపోతాడంట, ఇట్లు కూర్చోంటాడంట, అట్లు కూర్చోంటాడంట, ఇట్లా అంటాడంట. ఏం చేసేది నో, ఏం ఆన్సర్ ఇచ్చేది అంటే అక్కడ ఒక రైతు అంటే ఫార్మర్ ఉంటాడంట. ఏం మహామంత్రి, ఏం అప్పటి నుంచి తల కొట్టుకుంటా ఉండవు, ఇట్లా అంటా ఉండవు, అట్లా అంటా ఉండవు, ఏమేమో చేస్తా ఉండవు, వాట్స్ రాంగ్ విత్ యూ అంటే మహామంత్రి చెప్తాడంట, నాకు ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చింది, ఎవరు తీర్చేకయ్యలేదు అని చెప్తాడంట. అప్పుడు ఫార్మరు మంచోళ్ళు కదా, ఇన్నోసెంట్ కదా, ఫార్మరు సోల్జరు ఫార్మరు అవంతా నోబల్ థింగ్స్ కదా. ఫార్మరు హెల్పింగ్ నేచర్ అంట. అడుగుతాడంట, ఇఫ్ పాసిబుల్ నేను హెల్ప్ చేయగలనా అంటే, అయ్యో పెద్దోళ్ళే చేసేకాయలే, నువ్వు చేసేకైతుందా, సరే చెయ్యి అంటాడంట. ఏమి చెప్పు అంటే, మా రాజుడు నాకు ఒక్క క్వశ్చన్ అడిగిండాడు, దేవుని పని ఏమి అని. ఓ సింతేనా, అయ్యో మంత్రి రేపు నన్ను పిలుచుకోకపో నేను ఆన్సర్ ఇస్తాను అంటాడంట. అర్రే వీడు చదివిండలేదు మొదలే, వీడు యా స్కూలింగ్కి పోలేదు, కాలేజీకి పోలే, యా యూనివర్సిటీ టచ్ లేదు, వీడికి ఎట్లు గుర్తు దేవుని గురించి అంటే, నువ్వు పిలుచుకొని పోవయ్యా అని చెప్తాడు. నెక్స్ట్ డే అవుతుంది, రాజా పిలుస్తాడు మహామంత్రిని ఆ రాజ్యంలో. ఏ మహామంత్రి కమ్ హియర్ అంటాడంట. అప్పుడు రాజా ఏమి అంటే, క్వశ్చన్కి ఆన్సర్ ఏమి అంటే, ఏమీ లే, నా రిప్రజెంటేటివ్ ఒకడు వచ్చిండాడు, నా బదులు వాడు ఆన్సర్ ఇస్తాడు అని చెప్తాడంట. ఏం చెప్పు అంటే, సరే ఫార్మర్ని పిలుస్తాడంట, రైతు రా అని. ఆ రైతు వచ్చిన మిట్క మహారాజా నమస్తే అంటాడంట. నమస్తే ఎలా అంటే, వీ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్ రైట్. సో మా ఫార్మర్ పాపం చదువుకున్నాను, వానికి అన్ని ఎటికెట్స్ అన్ని మేనర్స్ తెలుసు. ఓకే, దట్ ఈస్ వాట్ అవర్ ఇండియా, భారత్ కదా, అందరికీ మనం మర్యాద ఇస్తాము, అంతా మంచి చేస్తాము. ఓకే, సో ఏం చేస్తాడు అంటే, రాజా మీకు ఆన్సర్ ఇచ్చేకి నేను రెడీ అయ్యాను. ఓకే, సో నేను చెప్పే ఎక్సర్సైజ్ మీరు చెయ్యాలా రాజా అంటే, ఏమి అంటే, రాజుడు ఒక సింహాసనం, ఒక చైర్ పైన కూర్చొని ఉంటాడు. ఆ చైర్ ని సింహాసనం అంటారు. ఓకేనా, రాజా కూర్చొనే ప్లేస్ సింహాసనం అంటారంట. అది 20 స్టెప్స్ పైన ఉంటుందంట సింహాసనం. వన్ చైర్, రాజా చైర్. ఫార్మర్ కింద ఉంటాడంట. రాజా ఏమీ లేదు రాజా, మీరు ఒక పని చేయండి, మీరు మీ చైర్ మీ సింహాసనం దిగేసి 20 స్టెప్స్ దిక్కొని రాండా అని చెప్తాడంట. అయ్యో ఏమప్పా ఈ చదువుకున్నోడి దగ్గర ఇంత తలకాయ నొప్పి అనేసి వాడు ఏం చేస్తాడు అంటే, రాజా తిట్టుకొని దిక్కోని వస్తాడంట. మన ఫార్మర్ ఏం చేశాడు గొత్తా, రాజని చూసిన తక్షణ ఫార్మర్ 20 స్టెప్స్ ఎక్కించి సింహాసనం పైన కూర్చొనేస్తాడంట. పన్నీనో ఎంత చూడు ఎట్లా చేస్తాడు కదా ఫార్మర్. ఆమెడికి రాజుడికి కోపం వస్తుందంట. ఏ ఆర్ యు మ్యాడ్, నా ప్లేస్ లో కూర్చొని ఉండవు అంటే, నువ్వు ఆన్సర్ చెప్పు అంటే, ఏమిది నిజంగా ఇట్స్ నాట్ అక్సెప్టబుల్ అని చెప్తాడంట. అప్పుడు ఫార్మర్ చెప్తాడంట, రాజా దేవుని పని కూడాను ఇదే, నువ్వు అహంకారంగా ఉంటే నిన్ను కిందికి దిప్తాడు, నువ్వు హంబల్గా దేవునికి ప్రేయర్ చేసుకొని అందరికి హెల్ప్ చేసుకొని ఎల్డర్స్కి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకొని నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తా ఉంటే నిన్ను పైనకి కూర్చోపెడతాడు అని. మారల్ ఆఫ్ ది స్టోరీ ఏమి అంటే, దేవుని పని ఏమి అంటే, మనము అహంకారంగా ఉంటే కిందికి దించుతాడు, మనము హార్డ్ వర్కింగ్ రెస్పెక్ట్ ఇస్తా ఉంటే, సొసైటీకి హెల్ప్ చేస్తా ఉంటే, అందరికి మంచి హ్యాపీగా పెడతా ఉంటే, మన సరౌండింగ్స్ ని మనము ఎప్పుడు ఖుషీగా పెట్టుకొని ఉంటే మనని పైన కూర్చోపెడతాడు. ఫార్మర్ పైనకి పోయే కదా, రాజా కిందకి వచ్చే కదా. దట్ ఈస్ వాట్ గాడ్స్ వర్క్. ఇప్పుడు అర్థమైన దేవుని పని, బ్లెస్సింగ్స్ రెస్క్యూ చేసే దాని చేట్ల ఇవి కవిత అంటే చెప్పింది కదా, ఆ స్టోరీ కూడా మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకొని ఉండాలి. ఓకే, సో ఈ బది నుంచి మనము ఇంకొకరి జట్ల మనము జర్నీ చేస్తా ఉన్నాం.
ఓకే, ఇప్పుడు మీకంతా ఒకరు గురువుల్ని నేను పరిచయం చేస్తాను. గురు మీన్స్ ద పర్సన్ హూ ఇస్ హెడ్. సో ఊరుకూరికి అందరినీ గురువు అని పిలిచేలేదు. ఎస్పెషల్లీ మీ కవిత ఆంటీ, ఓకే, మీ పేరెంట్స్ ఊరుకూరికి ఎక్కడో పిలుచుకొని పోయలేదు కదా. థ్యాంక్ యూ. ఓకే, మీ పేరెంట్స్ మా దగ్గర పంపిండారు అంటే మేము గ్రేట్ కదా. ఇదే కవిత అంటే ఇంకొకరిని మీకు పరిచయం చేపిస్తా ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే నిర్మలమ్మ. నిర్మల గారు మిమ్మల్ని హోస్ట్ చేసిండారు. నిర్మల గారు ఇప్పుడు మీరు చూడొచ్చు. ఓకేనా? ఎస్ సో ఓకే, సో ఇప్పుడు ఒక ఒక ఆంటీ వచ్చిండారు మీ ముందర. చందమామ తర ఉంటారు ఈ ఆంటీ చూసేకి. మనసు కూడాను అంతే చందమామ. వాళ్ళ పేరెంట్ వాళ్ళకి నిర్మలమ్మ అని పేరు పెట్టిండేది ఏమిడికి అంటే వాళ్ళ మనసు చూసి పెట్టింటారు అని నేను అనుకుంటా. ఓకేనా? మోస్ట్లీ పేరు పెట్టిన దానికి వాళ్ళు అట్లా అయిపోయారు ఏమో, చూస్తామా. ఇప్పుడు ఆంటీ పేరు నిర్మలమ్మ. ఓకేనా? అందరూ నిర్మలమ్మ అనే పిలియండి, ఆంటీ అని పిలియద్దండ. ఓకే, షీ ఫీల్స్ హ్యాపీ. ఓకేనా? వాళ్ళ పేరు నిర్మలా నాగేంద్ర గారు. వాళ్ళు ఎన్ఎంకేఆర్వి జయనగర్లో సైకాలజీలో బిఏ చేసిండారమ్మా. వాళ్ళు ఫైనల్ ఇయర్లో కాలేజీకి అంతా టాప్ వచ్చిండ్రంట. అప్పుడు గూగుల్ లేదు, ఫేస్బుక్ లేదు, ఏమీ లేదు, రైట్? అట్లా టైంలోనే టీచర్లు చెప్పిండేది వినుకొని వాళ్ళు అప్పుడు టాప్ వచ్చిండారు అంటే దే ఆర్ రియలీ గ్రేట్. వాళ్ళ గోత్రం వచ్చి కన్నా ఇంకా మీరందరూ మీ గోత్రాలు తెలుసుకోవాలి. ఓకేనా? అందుకే ఏవిఎల్జీలో ఎవరిని ఇంట్రొడ్యూస్ చేయించినా మేము గోత్రం చెప్తాము. మన ఆర్య వైశ్యులకి గోత్రం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఋషులు గోత్రాలు మీరందరూ తెలుసుకోవాలి. ఓకే, వాళ్ళ గోత్రం వచ్చేసి వినుకాల గోత్రము. ఓకే, ఆమెడికి వాళ్ళు ఒక పెద్ద లీడర్ అంట. మలేషియంలో వాసవి గాన మంజరి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. అండర్ హర్ లీడర్షిప్ లా అక్కడ ఏదేదో గుడ్ డీడ్స్ చేస్తారంట. ప్రాజెక్ట్స్, సోషల్ వర్క్, కల్చరల్, డివోషనల్ ఇవంతా చేస్తారంట. వాళ్ళకి ఒక అమ్మాయి మీలాగే బుజ్జిగా ఉండే ఒక కూతురు ఉందంట. సో ఈ బద్దు మీ ముందరికి ఒక దేవతని ఇంట్రొడ్యూస్ చేపిస్తా ఉన్నాను. వాళ్ళు ఎవరు అంటే నిర్మలమ్మ. ఓకే, అందరూ వెల్కమ్ నిర్మలమ్మ అని చెప్తాము. అన్మ్యూట్ చేసుకుంటారా? చెప్పండి. వెల్కమ్ వెల్కమ్ నిర్మలమ్మ. క్యూట్. నిర్మల గారు మీకు దీనికి నా వెల్కమ్ కావాలమ్మా. చాలా హ్యాపీ. ఓకే, సో నేను నిర్మలమ్మ గురించి చెప్పుతుంది కదా. ఇప్పుడు నిర్మలమ్మ మీకు ప్రతి ఒక్కటి చూపిస్తారు. ఏమేమి స్టఫ్ ఏమేమి మీకు ఒక ఫుడ్ చేయాలంటే ఇంగ్రీడియంట్స్ కావాలా కదా, థింగ్స్. అట్లా పూజ చేసేదానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అంటే థింగ్స్ కావాలా. ఓకేనా? ఆ థింగ్స్ అంతా ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేపిస్తారు. రాసుకోండా, మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండా, ఏమన్నా చేసుకోండా. కిడోస్ ఒకటి అర్థం చేసుకోండా. ఈ బద్దు మీకు అర్థం కాకపోతే డోంట్ వరీ, వి ఆల్ ఆర్ విత్ యూ. అందుకే మీ గార్డియన్ ఒకరిని కూర్చోపెట్టేసినాం పక్కల, వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. ఓకేనా? ఓకే, ఈ బద్దు కొన్ని థింగ్స్ మీకు కష్టం కావచ్చు కొత్తది నేర్చుకునేదానికి. కొన్ని కలిషం అంటాము, కొన్ని ఉద్ధరణ అంటాము. ఇదంతా మీకు ప్రొనౌన్స్ చేసేకి కష్టం కావచ్చు. బట్ ఇప్పుడు ఒక్క దినమే కాదు కదా, 11 days మీకు మైండ్లో పొజిషన్ అయ్యే వరకు మేము ఇడ్చలేదు. అంత ఈజీగా నేర్పిస్తాము కన్నా. ఓకే, అందరూ రెడీ కాండా. ఓకే, నిర్మలమ్మ చూడండి, నేను చెప్పలే చందమామ తర ఉండారు అనేసి. చందమామ ఈజ్ హియర్ విత్ యూ పీపుల్. ఓకేనా? ఓకే, సో మన సనాతన ధర్మంలో మనకి దేవుడు చెట్ల, పుట్టుల, నేచర్ల అన్ని జాగాల కనబడుస్తాడు. మనము ఇదే జాగాల దేవుడు ఉండాడు అని మనం చెప్పే అవసరం లేదు. అందుకే దేవుడు మనకి 3,000,000 దేవతల్ని మనకి ఇచ్చిండారు. వీఆర్ సో మచ్ బ్లెస్డ్. సోమవారం అయితే శివుంది, మంగళవారం అయితే ఆంజనేయ స్వామిది, గణేషుంది, బుధవారం అయితే ఆంజనేయ స్వామిది, ఇట్లా గురువారం అయితే రాఘవేంద్ర స్వామి, శుక్రవారం అయితే అమ్మవారిది, శనివారం అయితే వెంకటరమణ స్వామిది. అట్లా మనకు ఒక్కొక్క దినం ఒక్కొక్కటి ఇచ్చిండారు. వీఆర్ సో 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 బ్లెస్డ్. మన సనాతన ధర్మము చాలా పెద్దది. దాంట్లో మనము ఆర్య వైశ్యుల కన్నా
అర్థం చేసుకోండా, ఏ కులానికి లేకుండే ఒక్క బ్లెస్సింగ్స్ పవర్ఫుల్ వెపన్ అనుకుంటారా, లేకపోతే స్ట్రెంగ్త్ అనుకుంటారా, లేకపోతే ఒక పవర్ఫుల్ ఏంజల్ ఇస్ విత్ అస్. దట్ పవర్ఫుల్ ఏంజల్ చెప్తా ఉంటేనే నాకు రోమాంచనం అవుతా ఉంది ఒళ్ళంతా. తన పేరు చెప్తే మీకు ఇప్పుడు బాహుబలిలో హీరో వస్తే మీకు ఎట్లా అనిపించే, రైట్? అట్లా హీరోలు ఎన్నోటి జనాలు చేరితే మన వాసవి మాత. ఎలా నేను హీరోల గురించి చెప్తాను అంటే మీకు సడన్గా కోటి సూర్య సమప్రభ అంటే మీకు అర్థం అవుతుందో లేదో అని హీరోలు చెప్పుతున్నాను అంతే జేజీ. ఓకే, సో మన వాసవి మాత ఈజ్ గ్రేట్. మీరందరూ ఇంకా మీట్ని ఇంకా మీ పేరెంట్స్కి పద్మ లేచిన తక్షణ గుడ్ మార్నింగ్ బదులు జై వాసవి చెప్పండి, స్కూల్కి పోయేకి బిఫోర్ జై వాసవి అమ్మ అని చెప్పండి. అయినంత స్కూల్లో అంతా చెప్పకపోదండ, మీ ఇంట్లో మీరు మీ పేరెంట్స్కి మీట్ ఇంకా మీరు చెప్పించాలా జై వాసవి అనేది. ఓకే, ఎవరెవరి ఇంట్లో వాసవి మాత పేరు వస్తుందో వాళ్ళ ఇంట్లో హెల్త్, వెల్త్, విజ్డమ్, హ్యాపీనెస్ అంతా ఉంటుంది, రైట్? మీరు ఇప్పుడు ఎట్లుంటారో ఫ్యూచర్లో కూడా ఇంతే ప్యూర్గా ఉంటారు వాసవి మాత జట్ల. ఓకేనా? సో ఓవర్ టు యూ చందమామ నిర్మలమ్మ గారు. ఇప్పుడు మీరు మాకి చెప్పిస్తారు 11 days మేము మా ఎంటైర్ బిడ్లు ఇక్కడ ఎంత ఉండారు బిడ్లు 37 kids ఆర్ దేర్. ఓకే, ఎంటర్ 37 kids ఇంకా చేరుతా ఉండారు. ఓకే, ఆ కిడ్స్ మీ ముందు ఉండారు. ఓకేనా? ఆ కిడోస్ మీకు ఎవరెవరికి ఏమేమి హెల్ప్ కావాలా అంటే ఆడ రేజ్ యువర్ హ్యాండ్, చాట్ బాక్స్లో రాండి అమ్మా, వి విల్ హెల్ప్ యూ అవుట్. ఓకేనా? ఓవర్ టు యూ అమ్మా. జై వాసవి అందరికీను. ఏం జై చెప్పాలా వాసవి. జై వాసవి అంటే? జై మీరు జై అంతా వాసవి. జై జై వాసవి. జై జై వాసవి. జై వాసవి. జై వాసవి. థ్యాంక్ యూ. ఇట్లా చెప్పండి ఇంకటి ఎవరాದ್ರೂ సరే జై వాసవి అంటే 2 సెటిలో జై జై వాసవి. జై వాసవి. థ్యాంక్ యూ. జై జై వాసవి. జై జై వాసవి. థ్యాంక్ యూ. సూపర్ అందరూ. జై జై వాసవి. ఓకే, అందరూ ఇవ్వదు దేవుని పూజ నేర్చుకునేకి సింపుల్ గా చెప్పిస్తాను. ఎప్పుడాದ್ರೂ మీ అమ్మ దేవుని ఇంటికి పయ్యకి అయ్యలేదు అప్పుడు మీరు చేయొచ్చు. అందుకే చాలా సింపుల్ గా చేయొచ్చు. ఓకే, అందరిలోనూ దీపం వెలిగించాలమ్మా. అందరూను ఫస్ట్ మనము దేవుని ఇంటికి ఎంటర్ అయితేనే ఏం చేయాల గుర్తా? అందరూను ఫస్ట్ కుంకుమ పెట్టుకోవాలా. అందరూ కుంకుమ పెట్టుకొని షురూ చేయాల అంతను. ఓకేనా? గుడ్. తన్వి చూడండి, తన్వి పెట్టుకునేసా. అందరూ కుంకుమ పెట్టుకొని మనం ఏం స్టార్ట్ చేస్తానో కుంకుమ పెట్టుకొని షురూ చేయాల. ఓకే, ఈ బదు మనం ఏం చేస్తామో దేవుని పూజ ఏం చేయాలా మీరు చాలా సింపుల్ గా చెప్పిస్తాను. చిన్నగానే. వెరీ గుడ్. అందరూ కశ్యపిను పెట్టుకునేసా. నిర్మలమ్మ ఏం తెలుస్తున్నా, చిన్ని బిడ్డలే కాదు కొందరు యంగ్స్టర్స్ కూడా చేరిండారు, కొత్తగా పెండ్లైండే వాళ్ళు చేరిండారు. ఎందుకంటే నిత్య పూజ విధానం వాళ్ళు కూడా నేర్చుకోవాలా అని, అది మీకు తెలిసింది అని చెప్తున్నాను. ఓకేమా. ఓకే, అందరికీను అందరూ కుంకుమ పెట్టుకొని మగబిడ్లాద్రు కానీ ఆడబిడ్లాద్రు కానీ అందరూ కుంకుమ పెట్టుకొని షురూ చేయండి. ఇవ్వదు దినము అంతే. మీరు ఫస్ట్ దేవుని ఎంటర్ అయ్యక మొదలు పొద్దున్నే అయితే స్నానం చేసి కూర్చోండ, సాయంకాలం అయితే కాలు చేతులు కడుక్కొని కూర్చోవాలా. ఓకే, కుంకుమ పెట్టుకునేసి చూడండి మీరు ఏమేమి పెట్టుకోవాలా అనేది. చూడండి ఇది గొత్తు కదా కవిత గారు, కెమెరా రొటేట్ అవుతా ఉంది. అలా ఏమైతుందమ్మా? కెమెరా నాకు వస్తా లేదు. ఇదిగం సార్ ఏం నేను కనపడిస్తా ఉన్నాను. సెల్ఫీ వస్తా ఉంది, సెల్ఫీ మోడ్ వస్తా ఉందంట. ఎక్కడ పోయి రివర్స్ చేయమని అమ్మ ఇరుగం సార్ చెప్తా ఉండ్రి, అక్కడే పోయి రివర్స్ చేసుకోవాలి. చెప్పున్నాను అట్లా కింద పోయి రివర్స్ చేయండి. కింద లేదు సార్, నాదే వస్తా ఉంది, సెల్ఫీ మోడే వస్తా ఉంది. ఒక నిమిషము. పైన జూమ్ అని ఉంది, అక్కడే ఉంది. ఏమా? పైన జూమ్ అని ఉంది, అక్కడే ఉంది కెమెరా రివర్స్ చేసేది. కెమెరా సింబలే ఉంది.
జూమ్ కి లెఫ్ట్ లో ఉంది చూడండి అమ్మా. మీరు మీ ఫోటో మీద ఊరికే ఒకసారి ట్యాప్ చేయండి. చేస్తే పైన జూమ్ కనబడుస్తా ఉందా? ఆ దాని పక్కల కెమెరా ఉంది చూడండి. మీరు టచ్ చేసిన తక్షణ వెళ్ళిపోతుంది. అది ఓకే సార్, వచ్చింది ఓకే కదా. సార్, చెక్ ಮಕ್ಕಳು ಮಕ್ಕಳೇ ಶಾರ್ಪ್ ಇದ್ದಾರೆ ನೋಡಿ ನಮ್ಗಿಂತ. చూడండి, దీన్ని పంచవాళ్ళము అంటారు. దీంట్లో పసుపు కుంకుమ అక్షంతలు పెట్టుకోవాలా. మీరు ఇట్లా లేదు అంటాను గిన్నెలో పెట్టుకో ఉంటారు, మీ అమ్మ వాళ్ళు పెట్టింటారు. పసుపు కుంకుమ అక్షంతలు కంపల్సరీ ఉంటుంది మన ఇంట్లో. ఓకేనా? ఇది పంచపాత్ర అంటారు. చూడండి, పంచపాత్ర, దాంట్లో నీళ్ళు పెట్టుకోవాలా మనము. చూడండి, ఇట్లా లోటాల కింద ఇది పంచపాత్ర అంటారు. దీన్ని ఉద్ధరణ అంటారు. చూడండి, ఇవి రెండు మస్ట్ అండ్ షుడ్, దాంట్లో నీళ్లు ఉండాల. ఓకేనా? ఫస్ట్ దీపాలు. చూడండి, దీపాలు ఉంటుంది కదా, అమ్మ పెట్టింటింది దీపాలు. ఇట్లా పెట్టకుండా మీరు దానికి ఒత్తులు ఇట్లా పెట్టాల. ఒత్తులు, నూనె వేయాల. ఒత్తుల్ని ఎప్పుడు సింగిల్ గా లైన్ పెట్టదండ, 2 లైన్స్ లోనే ఒత్తి పెట్టాల. ఇట్లా చూడండి, ఇట్లా 2 లైన్స్ చేసి ఓకే. ఒక లైన్ పెట్టలేదమ్మా ఆమెటికి, దాన్ని బాగా ఇట్లా నూనెలో సోక్ చేసేసి ఇట్లా పెడితే మీరు షార్ప్ గా ఉంటుంది. చూడండి, అప్పుడు అంటించకి ఈజీ అవుతుంది. అమ్మా, ఒక 2 స్టెప్స్ అయిన తక్షణము అడగండి వాళ్ళని అర్థమైందా అని. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏమి చెప్పలేదు వాళ్ళు. పసుపు కుంకుమ గిన్నెలు చెప్పరి, పంచపాత్ర ఉద్ధరణ, ఆమెడికి జ్యోతులు. ఓన్లీ 3 స్టెప్స్ షీ హాస్ టాట్ యు పీపుల్. ఓకేనా? ఏమాత్రం డౌట్ ఉందామా? ఏమీ లేదు. వెరీ గుడ్, అందరూ షార్ప్ ఉండారు మీరు అంతా. చూడండి, ఇట్లా ఉంటుంది కదా వత్తి, దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. మీరు ఫోల్డ్ చేసుకునేసి ఇట్లా రోల్ చేసుకునేసి చూడండి, ఇట్లా వత్తులు అంతా చిక్కింది, లేకపోతే పొడుగుగా ఉన్నాయేమో చిక్కింది, సింగిల్ గా చిక్కింది. దాన్ని ఇట్లా వత్తి దీపాలకి ఇట్లా పెట్టాల. నూనెసి ఇట్లా పెట్టేది. మనం ఏమిటి గొత్త దీపం పెట్టేది, దీపం వెలిగియాల. మా ఇంట్లో మొదలు అంతా లైట్లు ఉండలేదు, అంతా దీపమే వెలిగిస్తా ఉండింది. ఓకేనా? దీపం అంటించేటప్పుడు నేను ఒక శ్లోకం రేపు చెప్పిస్తాను. ఇవాళ బరీ మనం ఏమేమి పెట్టుకోవాలని. చూడండి, పసుపు కుంకుమ అక్షంతలు, పంచపాత్ర ఉద్ధరణ, దీపాలు 2, వత్తులు, నూనె. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ పోతున్నా. ఎస్, ఓకే. చూడండి, ఆమెడికి నైవేద్యానికి పెట్టుకోవాలమ్మా. మనం ఏమాత్రం పెట్టుకోవాలా. బెల్లము, చక్కెర, పాలు, లేకపోతే మీ ఇంట్లో చేసిండేది ఫుడ్. ఇప్పుడు అంతాను ఫుడ్ పెడితే ఏమైతుంది, దేవుని ఇంట్లో పెడితే ఇదైతుంది అని తిరగదాన్ని తుడియాల. సో బెల్లము లేకపోతే చక్కెర. మీరు చిన్ని బిడ్డలు కదా, చక్కెర పెట్టకుండా లేకపోతే బెల్లం పెట్టిడేయండి. అమ్మ కాలే అన్నప్పుడు మీరు చేసే ఇదేమంటారో దీనికి గొత్తా మీకంతా? ఏమంటారు? ఎస్. ఆమెడికి మ్యాచ్ బాక్స్ గొత్తు కదా. మ్యాచ్ బాక్స్ దీపం అంటించేకి కావాలా, మనకి అన్నిటికీ కావాలా కదా. ఆమెకి మంగళారతి, కర్పూరం లేకుంటేనూ సరే నైవేద్యం పెట్టచ్చు. ఓకే. మెయిన్ మనం పూజ చేయాలంటే ఏం కావాలా మనకి? పువ్వులు, ఫ్లవర్స్. సో ఇన్ని మనం రెడీ చేసుకుంటాం. ఇంకొకసారి చూడండి, ఏమేమి చెప్పండి. ఇదేమిదే? కుంకుమ, ఫ్లవర్స్, నూనె, ఒట్టి, మ్యాచ్ బాక్స్,
మ్యాచ్ బాక్స్ ఊత్పట్టి అరికే పత్రి చావన్నా నైవేద్యం దీపము వెరీ బత్తి గుడ్, వెరీ గుడ్. నూనె కాబట్టి కణ అందరూ ఏంటంట విగ్రహాలు మన ఇంట్లో యావది పెట్టింటారో ఫస్ట్ గణపతి అందరింట్లోనూ ఉంటుంది. విగ్రహాలు లేకుంటేనూ ఫోటో ఉంటుంది. గణపతి వాసవి, ఓకే. ఆమెటికి మన ఇంటి దేవుడు, మా ఇంటి దేవుడు ఇది నంజుండేశ్వరుడు. మీ ఇంట్లో దేవుడు ఆ దేవుణ్ణి మీరు పెట్టింటారు. అమ్మ పెట్టింటుంది, మీరు పెట్టింటారు. వెంకటేశ్వర పెట్టింటారు, ఆంజనేయ ఉంటుంది, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. సో మా ఇంట్లో ఇటు పెట్టింటాం చూడండి, మేము నంజుండేశ్వరుడు మా ఇంట్లోది. ఓకే కవిత గారు, అమ్మ చెప్పండి. ఇప్పుడు అన్ని ఇంట్రొడక్షన్ ఇచ్చిన్నాను, ఇంకేం ఓకే చెప్పాలమ్మా? ఓకే ఫైన్. సో కిడోస్, ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, అడగండి, ఓకేనా? దానికి నా మొదలు అమ్మ క్లీనింగ్. ఇప్పుడు ఫస్ట్ మీరు దేవుని ఇంటికి వస్తారు కదమ్మా, స్నానం చేసేసి వస్తే దేవునికి అంతా ఇట్లా చూడండి నిర్మాళం తీయాల. నిర్మాళం అనేది ఏం గొత్తా, వెనక నాడు పెట్టిండే పూల్ని మనము నిర్మాళం అనేది పాత పూలు తీసేయాలా అనేది కాదు, అది నిర్మాళం అంటారు. దాన్ని మీరు తీసినాక అమ్మా మీరు కనబడుకోవట్లేదమ్మా, నేను దేవుని చూపిస్తా ఉన్నాను అంతే. ఓకే ఓకే. నిర్మాణం పెట్టింటాం కదా ఇట్లా దేవుని దగ్గర, అది తీసినాక ప్లీజ్ అందరూను ఊరికే తీసి ఒక డస్ట్బిన్ కేసేది అంతా చేయదండ, ఇట్లా కండ్లు కొత్తుకొనేసి మీరు ఒక కవర్ వేయండి, దాన్ని ఎక్కడెక్కడో పారేయదండ. ప్లీజ్ అందరూను ఒక శుద్ధమైన జాగాలో మీరు పక్కలో పెట్టండి. అందుకే కండ్లు కొత్తుకొనేయండి, అది ఏడపోతుందో ఏడ పెడితేమో గొత్తులే. అందరూ కండ్లు కొత్తుకొని నిర్మలం తీయాల, అది దేవుని ప్రసాదం కదమ్మా. ఆమెడికి స్మెల్ చూసేసి స్మెల్ చూసేసి వేసేయండి. సో అమ్మ ఇప్పుడు నిర్మాలము ఎక్కడో వేసేస్తాము, బీబీఎంపీ వాళ్ళు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతారు కదమ్మా. వి డోంట్ నో, శానిటరీస్ దాంట్లోనే ఉంటుంది, నిర్మాలము దాంట్లోనే ఉంటుంది కదా. అందుకే మీరు యూట్యూబ్ లో పుడకండి, AVLGL కూడాను మేము ఈ ప్రాజెక్ట్ చేపించినాం. నిర్మాలం అంతా ఒక జాగాలో పెట్టుకొని దాన్నే మీరు మిక్సీలోకి వేసి దాన్ని మీరు దీపాల తర చేసి కూడా చేయొచ్చు. ఓకే, అది కూడాను మీకు మీ పేరెంట్స్ చెప్పిస్తారు. ఓకే ఫైన్. అమ్మ దినము క్లీన్ చేయాలమ్మా దేవుని. అవును, దిన్నము పాత పూలు తీసి కొత్త పూలు పెట్టాల. కొత్త పూలు పెట్టే మొదలు మేము రేపటి నుంచి పూజ చెప్పిస్తాము, ఎట్లా చేయాలని అట్లే చేయాలి. ఓకేనా? ఓకే అమ్మ, విగ్రహాలు ముట్టచ్చా? అదే స్నానమైనాక ముట్టల్లా, అందుకే సాయంకాలం అంతా ముట్టేది అంతా కాదు. స్నానం అయితేనే సీదా దేవుని ఇంటికి రావాల. ఓకే. రూమ్లు పోయేది, జానాలు ముట్టేది అవన్నీ చేయదండ, సీదా దేవుని ఇంటికి వచ్చి నిర్మాణం తీసి ఆమెడికి మేము రేపటి నుంచి చెప్పిస్తాము ఒక్కొక్క స్టెప్, మీరు చేయండి. ఓకే అమ్మా. ఓకే కిడోస్, ఇప్పుడు మన నిర్మలమ్మ చెప్పింది ఏమి అంటే రేపటి నుంచి ఫుల్ ఫ్లడ్జ్డ్ గా స్టార్ట్ అవుతుంది. ఒకే దినము ఒకే గిత మీకు అన్ని చెప్పిస్తే మీ బుజ్జి తలకాయకి కష్టం అవుతుంది. కొంచెం చెప్పించుకొని పోతాం. జడ్జిలు, మా ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, ఈ కాన్సెప్ట్ మీకు ఏమిటి తెచ్చినాము అంటే, లాస్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్ లో మేము లైఫ్ స్కిల్ అయింటే ఒకటి కుకింగ్ అని పెట్టింటిమి. సో అది కూడా గ్రాండ్ సక్సెస్ చేసి కిడ్స్ అంతా. మేబీ కొందరు న్యూగా ఇప్పుడు కొత్త వాళ్ళంతా చేరినారు కదా, మీకు తెలిసిండలేదు, ఇప్పుడు తెలిసింది కదా. సో ప్రతి ఏడాది AVLGIలో కిడ్స్కి వాళ్ళే సెల్ఫ్ మేనేజబుల్ థింగ్స్ వాళ్ళు ఏం చేసుకునేదో అవంతా మేము నేర్పిస్తూ ఉంటాము. ఓకే, అలాంగ్ విత్ దట్ మేము మోడ్రన్ విత్ ట్రెడిషనల్ గా ఎట్లుండాలా అని కూడాను, దాని చేత మన సనాతన ధర్మంకి మీరు ఎట్లా మన రూట్, మన ఫౌండర్స్. ఓకే కిడోస్, మీకు అంతా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏమి తెలిసినా ఇంకా ఉంది, ఎవరు విడిచిపోవద్దండ. ఓకేనా? ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలా అంటే ఫస్ట్ ఏం చేయాలా మనము? ఏం చేయాలి? సారీ, ఎగ్జాక్ట్లీ. హూ సెడ్ దిస్? అసికనా? అయ్యో సూపర్ కన్నా. బేస్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దాన్ని పాయ అంటారు, ఫౌండేషన్. ఓకేనా? సో
మనము ఎన్నెన్నో పెద్ద పెద్ద బిల్డింగ్లు అంతా చూసినాము, దుబాయ్లో అంతా ఓకే కాశ్యపి, హాయ్ కాశ్యపి. ఓకే, ఎన్నోటి బిల్డింగ్లు చూసినాము. కొన్ని స్క్వేర్ గా ఉంటుంది, కొన్ని హాఫ్ మూన్ తర ఉంటుంది, ఎన్నోటి తరాలు ఉంటుంది. చూసినారు కదా కిడోస్ మీరు బిల్డింగ్స్ అంతా, సినిమాల్లో అంతా. సో అన్ని బిల్డింగ్స్ కి కింద ఫౌండేషన్ ఏం గొత్తా? పాయ. ఓకే, అది లేకుండా బిల్డింగ్ నిలిచేదే లేదు. అట్లా మీకంతా మీ లైఫ్ అనేది బిల్డింగ్. దానికి ఫౌండేషన్ ఏం తెలిసినా మన సనాతన ధర్మము. అది లేకపోతే మన లైఫ్ ఏమీ లేదు. అమ్మడికి మన ఫ్యామిలీ, మన ఎల్డర్స్, ఓకే, యువర్ పేరెంట్స్, యువర్ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళంతా మీ ఫౌండేషన్ అమ్మా. వాళ్ళ నుంచి మీరు వచ్చిండేది. ఇప్పుడు నిర్మలమ్మ మీకు ఊరికి థింగ్స్ మాత్రం ఇంట్రొడ్యూస్ చేపించిండారు. రేపటి నుంచి నిర్మలమ్మ మీకు ప్రతి ఒక్కటి సైంటిఫిక్ గా ఎట్లా ఇది వర్క్ చేస్తుంది, ఎందుకు మనము చక్కమట్లా వేసుకొని కూర్చోవాలి, దేవుని ముందర ఎందుకు మనం చేయి జోడించుకొని నిల్చుకోవాలి, ప్రతి ఒక్కటి మీ ముందర చెప్తారు. సో నాకు ఇప్పుడు అందరూ మీరు చెప్పండా, ఈ బద్దు మీకు బోర్ కొట్టినా? లేదు లేదంట. అయ్యో సూపర్ జేజీ. సో రేపటి నుంచి కూడాను ఇట్లే ఉంటుంది క్లాస్. ఓకే, సో అందరూ రావాలమ్మా, అందరూ 11 days రావాలి. ఓకే ఓకే. సో ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్, దీని నుంచి ఏం బెనిఫిట్, ఎవరికి బెనిఫిట్ అని ఇప్పుడు చెప్తాను. ఓకే, సో డియర్ కిడోస్, ఏం తెలుసునా, మొదలు కాలంలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండే. అప్పుడు ఏమైతా ఉండే, అమ్మ లేకపోతే పెద్దమ్మ, పెద్దమ్మ లేకపోతే పిన్నమ్మ, వాళ్ళు దేవుని దీపాలు అంటిస్తూ ఉండ్రి. ఇప్పుడు మీ ఇంట్లో నానమ్మ ఉండారు, అమ్మ ఉండారు. ఓకే, మా ఇంట్లో నా కొడుకులకి నేను తప్ప ఎవరు లేరు, నేను ఇరుగం సార్ తప్ప. ఏమున్నా మేమే నేర్పించాలి, మేమే చేయాలి. ఒక్కొక్క నాడు నేనేమన్నా మీకంతా తెలుసు కదా, మంత్లీ 4 days అమ్మ విల్ గెట్ రెస్ట్ కదా, అందరికి తెలిసిండల్లా. ఇది మాట్లాడకూడదు, అయ్యో అవంతా లేదు. దిస్ ఈస్ నేచర్ గివెన్ గిఫ్ట్ టు యువర్ మదర్. ఓకే, ఎవ్రీ మంత్ 4 days అమ్మ విల్ టేక్ బ్రేక్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఓకే, ఆ బ్రేక్ లా అమ్మ దేవుని గుడికి రాకూడదు. ఓకే, దేవుని గుడికి అమ్మ రాకూడదు, ఏమి ముట్టకూడదు. అప్పుడు నాన్న దీపం వెలిగిస్తారు. బట్ అమ్మ బ్రేక్ అయినాను పాపం ఆఫీస్కి పోతుంది, అంత పని చేస్తూ ఉంటుంది, దేవుని గుడికి మాత్రం రాదు. నాన్న చేతిలో కూడాను అయ్యలేదు, రైట్? అప్పుడు ఏం చేయాలి? యూ షుడ్ టేక్ ద ఇనిషియేటివ్ ఆఫ్ లైటింగ్ ద ల్యాంప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఓకే, ఒకటి అర్థం చేసుకోండా, ఒక ఇంట్లో మనము 3 దినాలు దీపం లేకుండా ఉండొచ్చు, 4వ దినం నుంచి ఉండకూడదు అట్లా. ఓకేనా? అప్పుడు కూడాను అంతే, దేవుని దీపాలు కడిగేసినే దీపం తిరిగా స్టార్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఓకే, ఇప్పుడు మేము ట్రిప్కి పోతామా ఆంటీ, అప్పుడు దేవుని దీపాలు ఎట్లా అంటే, ట్రిప్ నుంచి వచ్చిన మీటుగా దేవుళ్ళు కడిగేసినే మనము పూజ చేస్తారు. కొందరు అట్లే స్టార్ట్ చేస్తారు. మీరన్నా మీటిని ఇంకా అన్ని కరెక్ట్ గా సైంటిఫిక్ గా చేయండి అమ్మా. ఓకే, వీఆర్ గివింగ్ ద గుడ్ బేసిక్ థింగ్స్ టు యూ కదా, నేర్చుకోండి. ఓకేనా? సో దేవుని గుడి ఎట్లా అంటే, మీరు దేవస్థానానికి అందరూ టెంపుల్కి పోయిండరా కిడోస్? ఓకే, ఓ వెరీ గుడ్ సూపర్. యువర్ పేరెంట్స్ ఆర్ రియలీ గ్రేట్. అందుకే మీకు ఈ ప్రాజెక్ట్ పంపించిండారు. వెరీ గుడ్, ఆల్ క్రెడిట్ గోస్ టు యువర్ పేరెంట్స్. ఓకే, దేవస్థానంలో మీరు పోతారు కదా, అక్కడ ప్రీస్ట్ ఉంటారు, పూజారి, అయ్యవారు అంటారు. ఓకేనా? మీరేమేమి పిలుస్తారో అది మీకు తెలిసిందలా. సో మనము ఏం చేస్తాము, దేవుని దగ్గర వరకు పంపించలేదు, పూజారి మాత్రమే ఉంటాడు. మనము కడపమాన్ అవుతులు ఉంటాము, వాళ్ళు కడపమాన్ లోపలు ఉంటారు కదా. సో దే ఆర్ కాల్డ్ బ్రాహ్మిన్స్. వాళ్ళు యాదవ్ జన్మలా చాలా మంచి పనులు చేసింటారు అని ఆ కమ్యూనిటీలో పుట్టింటారు అని కొందరు చెప్తారు. మనం కూడా గ్రేటే. ఓకే, దెర్ ఆర్ 4 కమ్యూనిటీస్ అమ్మా, బ్రాహ్మిన్స్, వైశ్యాస్, క్షత్రియ, శూద్రాస్, రైట్? మనం సెకండ్ దాంట్లో ఉంటాం. మనం కూడాను చాలానే గ్రేట్ పుట్ట. ఓకే, మన ఆర్యవైశ్యతనము మీకు అంతా తెలిసిందల్లా. ఓకే, ఇప్పుడు నేను ఏమిటికి టెంపుల్ గురించి చెప్తాను అంటే, ఆ టెంపుల్లో ప్రీస్ట్ ఉన్నాడు కదా, వానికి వేదాలు వచ్చింటే వానికి అనకూడదు, వాళ్ళకి అనాల. ఓకే ఆంటీ, బై మిస్టేక్ చెప్పేసా, సారీ, క్షమించండి.
వాళ్ళు ఉండారు కదా ప్రీస్ట్ అయ్యవారు, వాళ్ళు ఎన్నోటి శ్లోకాసు, వేదాసు, ఎన్నోటి టైం సాక్రిఫైస్, ఫాస్టింగ్ అన్నీ చేసింటారు. అందుకే దేవుని దగ్గర ఉంటారు. సో మనకి ఒక బెనిఫిట్ ఏముంది కదా, మనం టెంపుల్లో ఉండేకలే, అందుకే మన ఇంట్లో దేవుని గుడిలో మనం పోతాం లోపలికి, రైట్? సో we are great, really great, and we are blessed to, we can touch the God, we can see the God, we can praise the God, and we can feel that we are with God. Okay na? So మేము ఇంట్లో, my family is a big property, your house is a big asset to you. You all have families, you have house, పూజా రూమ్ ఉంది. ఓకే, మీరందరూ పూజా రూమ్లో ఇన్మిట్. ఇంకా ఈ 11 days మేము ఏం నేర్పిస్తామో కణాలు, లిజన్ ఇయర్, అందరూ మీ 11 days అయిన్మిట్గా కూడాను ఇది ప్రాక్టీస్ చేయండి, వదలద్దండా. బికాస్ టు బ్రింగ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, కవిత ఆంటీ కానీ, మా మోడరేటర్స్ కానీ, నిర్మలమ్మ కానీ, మీ పేరెంట్స్ కానీ చాలా ఎఫర్ట్స్ చేసిండారు, రైట్? అంతా డబ్బుల్లానే, మనీలానే అంతా కొనేకయ్యలేదు. కొన్ని ఎమోషనల్గా రిలేషన్షిప్ పైన మనము అలా బిల్డ్ చేస్తాం లైఫ్ని. ఇవంతా పెద్ద పెద్ద మాటలు మీకు అర్థం అయ్యలేదు, మీ పక్కన ఉంటారు కదా, వాళ్ళని అడగండి, ఓకేనా? సో మేము ఏవిఎల్జేలో ఒక మంచి కమ్యూనిటీ, ఒక మంచి సొసైటీని బిల్డ్ చేయాలా అనేసి ఏవిఎల్జే ప్రెసిడెంట్స్, మోడరేటర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మీ కవిత ఆంటీ, ఇప్పుడు నిర్మలమ్మ ఉండరు కదా, షీఈ్ అ మెంటర్ ఫర్ ఏవిఎల్జీ మలేషియం వింగ్. ఓకే, ఇక్కడ తాన్వి ఉంది కదా, వాళ్ళ అమ్మ రష్మి రాజీవ్ గారు, వాళ్ళు కాశ్యపి ఉండారు కదా, వాళ్ళు యలంక వింగ్లో ఉండారు. ఇక్కడ చందన్ ఉండారు కదా, వాళ్ళ అమ్మ వచ్చేసి హెచ్ఎస్ఆర్ వింగ్ ప్రెసిడెంట్. ఇట్లా ఎవరెవరో ఉండారు. సి, ఆల్ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ నుంచినే మీరు ఈడ ఉండేది. మేమంతా చాలా ఎఫర్ట్స్ వేసినాము. ఈ 11 days absent కావద్దండి అమ్మా. ఇట్స్ అ హంబల్ రిక్వెస్ట్ ఫ్రమ్ యువర్ కవిత ఆంటీ. ఓకే, మీ పేరెంట్స్ చెప్పండా, ఏ రా ఐస్ క్రీమ్ పోతాము అంటే, సారీ మా కవిత ఆంటీ ఈస్ వెయిటింగ్, అవర్ నిర్మలమ్మ ఈస్ వెయిటింగ్, అవర్ సింధు ఆంటీ ఈస్ వెయిటింగ్, మేం పోవాలా. 11 days ఇస్ కన్నా, ఐఎమ్ నాట్ ఆస్కింగ్, ఇప్పటి నుంచి మీరు 100 years బాగుంటారు మీ ఫ్యామిలీతో. ఓకే, 100 years బాగుంటారు, ఆంటీ బ్లెస్సింగ్స్ ఇస్తా ఉంది. 100 yearsలో ఐఎమ్ ఆస్కింగ్ జస్ట్ 11 days కన్నా. ఈ 11 days నేర్చుకోండా, ఈ 11 days నేర్చుకోండే ఈ నాలెడ్జ్ అనదర్ 100 years మిమ్మల్ని ఇది పిలుచుకొని పోతుంది చేతులు పెట్టుకొని. యూ డోంట్ నో, వెరీ వెరీ పుణ్యం పని మనం అందరూ చేస్తూ ఉండేది. ఓకే, సో ఎన్నో జనాలు పేరెంట్స్, అందరు పేరెంట్స్కి ఇది తెలుసు పూజ ఎట్లు చేసేది అని. కొందరు అవ్వులు తాతలు అందరూ కూర్చొని ఉండారు, చాలా థ్యాంక్స్, రైట్? సో మీరందరూ నేర్పిస్తూ ఉండారు కదా. సో మేము చాలా ఎఫర్ట్స్ చేస్తున్నాము, ఎవరు సీరియస్నెస్ని డైల్యూట్ చేయొద్దండా. ఓకే కిడోస్, ఇప్పుడు 4:30. ఓకే, ఐ హ్యావ్ టేకన్ ఓన్లీ హాఫ్ అన్ అవర్, చాలా లేదు, 24 hours హాఫ్ అన్ అవర్ తీసుకున్నాము. దినాము ఇంతే ఉంటుంది. ఐ విల్ మేక్ షూర్, ఐ విల్ అష్యూర్ యూ పీపుల్, మోర్ దెన్ 40 minutes నేను తీసుకోను మీది, ఓకేనా? ఓకే, సో అందరూ నిర్మలమ్మకి థ్యాంక్స్ నిర్మలమ్మ అనేయండా. You are all welcome. Thank you. ఓకే, సో పేరెంట్స్ మీకంతా ఒక మాట చూడండి. ఎన్నో జనాలు అనుకో ఉండొచ్చు, ఏం లే ఇదంతా మాకు తెలిసిండేదే కదా అని. మనకి తెలిసింటుంది, బట్ మనం చెప్తే మన బిడ్డలు వినిండలేదు. వినిన్నాను ఇప్పుడు వచ్చినది మీ కవిత ఆంటీ, మీ నిర్మలమ్మ, ఇదివరకు మేము మా బిడ్డలు కాన్పాట్ చేయలేదా, పెట్టలేదా అంటే ఒక్కటి అర్థం చేసుకోండా, వివేకానంద స్టోరీ వాళ్ళు చిన్న ఏజ్కే చనిపోయారు. బట్ ఎవ్రీ టైం వివేకానంద స్టోరీస్ చదువుతూ ఉంటే మన పర్సనాలిటీ డెవలప్ అవుతూ ఉంటుంది, బోర్ కొట్టదు. రాములది, ఓకే, కృష్ణులది మన స్టోరీ వింటూ ఉంటే మనకి కొత్త కొత్తది నేర్చుకుంటామే, కానీ యావద్దు పాతకాలం చింతకాయ పచ్చడి రాముడు కృష్ణుడు అని మనం ఎప్పుడూ అనుకోలేదు. ఆమెడికి మనము ఇట్లా 30 జనాలు కిడ్స్ ఇట్లా చేరుతా ఉంటే వాళ్ళు చేస్తూ ఉండరు అని మీ బిడ్డ కూడాను చేస్తుంది. ఓకే, వీఆర్ నాట్ ఆస్కింగ్ మనీ ఫ్రమ్ ఎనీ వన్, వీఆర్ జస్ట్ ఆస్కింగ్ 40 minutes of yours. Okay, just 40 minutes. Please bear with us. I assure you, end of this concept and this project, your kid start loving elders,
your kids start loving God and your kids start loving society. ఓకే, సో ఇంత చెప్పి మేమందరూ వెళ్ళొస్తాము. రేపు ఇంచేపుకి మీట్ అవుతామా? ఎస్ ఎస్ అమ్మా, ఎస్ అమ్మా. ఓకే ఓకే ఓకే. జై వాసవి అనీష్, జై అందరూ ఎగ్జిట్ అయిపోండమ్మా. జై వాసవి. జై వాసవి. జై వాసవి. జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. జై వాసవి. నాకు ఒక డౌట్ ఉంది. అరకే పాత్రే కావాలా? చిన్న ఏమ్మా? అరకే పాత్రే కావాలా? పెట్టుకోవాలమ్మా. అవునమ్మా, అర్ఘ్య పాత్రనే పెట్టుకోవాలా. అదిలే అంటే లోటా పెట్టుకోవచ్చు, లోటా పెట్టుకోవచ్చు. ఓకేనా, చిన్న లోటా పెట్టుకోవచ్చు. బట్ ఆ షేప్ లో ఉండాలి, లోటా షేప్ లో, గిన్నె షేప్ లో ఉండకూడదు. ఓకే, లేదు అంటే ఒక లోటా ఒక స్పూన్ పెట్టుకుంటేనూ అవుతుంది, ఉద్దరణ లేకుండా. దట్ ఈస్ సూపర్ సూపర్. బాగుంది. ఓకే, తిరుమలమ్మ వాళ్ళ పేరెంట్స్ అంతా నేర్పించిండారు, మన ఊరికి పాలిష్ చేస్తాం అంతే నాలెడ్జ్ ని. అది ఏం గొత్తా, ఒకరే చేసేకింట ఇప్పుడు గ్రూప్ లో చేసుకుంటే ఓ వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని నేర్చుకుంటారు. చూడండి, ఇప్పుడు అంతా నేర్చుకున్నాక అందరూ ఫోటోలు వేస్తారు. చూడండి, నేను చేస్తే పూజ లాస్ట్ డే వాళ్ళే చెప్పిస్తారు నాకు. డియర్ కిడ్స్, మీ పేరెంట్స్ కి చెప్పి AVLG లా పోస్ట్ చేయమనండి అమ్మా ఈ బద్దు ఫొటోస్ ప్లీజ్. మీ తాన్వి మీ అమ్మ పోస్ట్ చేస్తారు, నో నీడ్ టు టెల్. హంసిక అమ్మకు చెప్పు జేజీ పోస్ట్ చేయమని. సాయి హాసిక నువ్వు చెప్పు జేజీ. రేపటి నుంచి కిడ్స్ పేర్లు వేసేస్తారా మీరు? సో దట్ ఐ క్యాన్ కాల్ దెమ్ ఈజీలీ. ఓకే, జై వాసవి. బాయ్. జై జై వాసవి. జై జై వాసవి. బాయ్ బాయ్. Leave meeting now. You can leave, Asika.